హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో అయితే ఎగ్ రైస్ అయితే చేసుకుంటున్నానండి. ఒకసారి రండి చూపిస్తాను. ఇవ్వండి 5 గుడ్లు అయితే తీసుకున్నానండి నేను. అలాగే వెల్లుల్లిపప్పు అయితే ఉలుసుకుని ఉంచుకున్నానండి, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలండి. ఎందుకంటే బాస్మతి రైస్ అయితే ముందుగా వండేసుకుని చల్లార్చుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి. అయితే స్టార్ట్ ఇదిగోండి, ముందుగా అయితే ఎగ్ రైస్ కోసం అయితే బాస్మతి రైస్ అయితే 2 సార్లు కడుక్కుని నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి. అదేంటి, ముందుగా అయితే కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ నెయ్యి వేసుకున్న తర్వాత అయితే ముందుగా జీడిపప్పు అయితే వేసుకున్నానండి. జీడిపప్పు అయితే వేపేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇదిగోండి, జీడిపప్పు అయితే పక్కకి తీసుకున్న తర్వాత అయితే నేను 5 గుడ్లు తీసుకున్నాను కదండి, అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అయితే ఎలాగైతే కలిపి ఉంచుకోవాలండి. వెంటనే కలిపేయకూడదంటే అలాగా అది అట్లాగా అవి వరకు ఉంచుకోవాలండి. నేనైతే 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. 1/2 కేజీ బియ్యానికి 5 జగ్స్ అయితే తీసుకున్నానండి నేను. ఇంకా చూసారు కదండి. ఇప్పుడైతే ఎల్లుల్లిపప్పు అయితే వేసుకుంటున్నానండి. ఎల్లుల్లిపప్పు వేసుకున్న తర్వాత అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నానండి. అవన్నీ మగ్గిన తర్వాత అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ రైస్ అయితే. నేను అలా చేసుకుంటే అయితే ఎగ్ రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ అయితే సిమ్లో అయితే పెట్టుకుంటున్నాను నేను.
ఇప్పుడు అందులోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకున్నాను కదండి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నానండి 1 స్పూను. ఇప్పుడు అందులోనే 2 స్పూన్లు ధనియాల పొడి, అలాగే 1 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా కలపాలి. సాల్ట్ అయితే రైస్ వేసే ముందు అయితే వేసుకుంటానండి, ఎందుకంటే ఈ గుడ్డు ముక్కలకి అయితే సాల్ట్ పట్టుకుని ఉంటుంది అలా వేసుకుంటే. ఇవన్నీ బాగా మగ్గాలండి. నేను ఎప్పుడూ అయితే ఇలాగే చేస్తానండి. ఎగ్ రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మా పిల్లలకు కానీ మా ఆయనగారికి కానీ ఎగ్ రైస్ అయితే చాలా ఇష్టం అండి ఇలా చేస్తే. ఇవన్నీ అన్నీ బాగా అయితే అయినాయి కదా. ఇప్పుడైతే కొద్దిగా సోయా సాస్ అయితే వేసుకుంటున్నానండి నేను. అలాగే కొద్దిగా వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి. బాగా కలుపుకున్నాం. ఇలా చేసుకుంటే వాటిల్లో స్టైల్ అయితే వచ్చేస్తుందండి. వాటిల్లో చేసుకుంటే టేస్ట్ అయితే వచ్చేస్తుందండి ఇలా వేసుకుంటే. ఇదిగండి ఇందాక వేపుకుని తీసుకున్నాను కదండి జీడిపప్పు, అది కూడా అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను. సాల్ట్ వేసుకున్న వెంటనే అయితే రైస్ వేసేసుకోవాలండి. ఇదిగండి రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ వేసుకుని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి స్లోగా. బాస్మతి రైస్ కదండి, స్లోగా కలుపుకోవాలండి. ఎరక్కుండా ఉంటుంది రైస్ అయితే, ముక్కలు అవ్వకుండా ఉంటుంది. ఇంకా చూసారు కదండి ఎగ్ రైస్ అయితే ఎలా వచ్చిందో.
చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ రైస్ అయితే.